ఇప్పుడు నేను చెప్పే స్టోరీ నేను ఓషో బుక్‌లో చదివింది. చాలా అంటే చాలా బావుంటది. ఒకరోజు ఒక ఊర్లో రాము అనే అతను తన ఉంగరాన్ని పోగొట్టుకుంటాడు. ఇంకా ఆ స్ట్రీట్ లైట్ కిందకొచ్చి ఎతుకుతూనే ఉంటాడు. అదే టైంలో తన ఫ్రెండ్ గోపి అదే దారిన నడుచుకుంటూ వెళ్తూ రాముని చూస్తాడు. చూసి రాము దగ్గరకొచ్చేసి అడుగుతాడు. "ఏంట్రా రాము ఏదో వెతుకుతున్నావని?" అంటే రాము చెప్తాడు. "అరే గోపి నాది ఉంగరం పోయిందిరా" అని. "ఓహ్! అవునా? సరే మనిద్దరం కలిసి వెతుకుదాం. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను రా" అని ఇద్దరూ కలిసి ఎంతసేపు వెతికినా ఆ ఉంగరం దొరకదు. ఇంక గోపికి చిరాకొచ్చేసి రాము దగ్గరికెళ్ళి, "అరే! అసలు నీ ఉంగరం ఎక్కడ్రా పోయింది?" అని అడుగుతాడు. అంటే "నా ఉంగరం ఇంట్లో పోయిందిరా" అంటాడు. "మరి ఇంట్లో పోయినప్పుడు ఏంట్రా ఇక్కడికొచ్చి ఎతుకుతున్నావు?" అంటాడు. "ఇక్కడైతే లైటింగ్ ఎక్కువుంది కదరా! వెలుతురు ఎక్కువుందిగా! అందుకే ఇక్కడ వెతుకుతున్నానురా" అంటాడు. అయితే ఓషో ఈ స్టోరీ చెప్పి ఏమంటారు అంటే, మనుషులందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని లోపలే పోగొట్టుకున్నారు. కానీ బయట ఎతుకుతున్నారు. అందుకే అది వాళ్ళకి దొరకట్లేదు అని జెప్తారు. వాళ్ మనుషులు వాళ్ళతో వాళ్ళు ఉండలేరు. వాళ్ళని అంటే వాళ్ళతో వాళ్ళు తప్పించుకోవడానికి ఈ డైవర్షన్స్ ఎతుక్కుంటున్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండలేరు. మౌనంగా ఉండలేరు. ఎప్పుడూ డైవర్షన్స్ కావాలి అంటారు. సో, మనము మొబైల్ లేకుండా, ఏమీ లేకుండా మనతో మనం ఉండగలమా? ఒక్కసారి ట్రై చేద్దామా? నేనిది స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇనీషియల్‌గా కష్టం అనిపిచ్చింది. తర్వాత నాతో నేనుండటం ఫస్ట్ 10 నిమిషాల్లో స్టార్ట్ చేసిన దాన్ని 3 అవర్స్ వరకు కూర్చోగలుగుతున్నానిప్పుడు. అంటే మన దృష్టి లోపలికి పంపిస్తున్న కొద్దీ మన పర్సెప్షన్ అంటే ప్రతి విషయంలో మనం చూసే దృక్పథం మారిపోతుంది. తర్వాత బయట చేంజెస్ చూస్తే మిరాకిల్స్ అంటే మిరాకిల్సే. ఫస్ట్‌లో కొంచెం కష్టమవుతుంది. మీరెంత సేపు కూర్చున్నా, ఒక్క నిమిషం కూర్చున్నా అది అద్భుతమే కదా! ఇప్పటిదాకా చెయ్యంది కొత్తది మనం చేస్తున్నాం కదా! ఒక్కసారి ట్రై చేద్దామా?